ఒకప్పుడు యాంకర్లు అప్పుడప్పుడు శృతి మించేవాళ్ళు. ఇప్పుడు అప్పుడప్పుడు శృతి మించకుండా యాంకరింగ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు, అతిథులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అచ్చం అలాంటి సంఘటనే కేశవ ఆడియో లాంచ్ లో చోటు చేసుకుంది. ఒక అమ్మాయి నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టమని చెబితే ఆడియో ఫంక్షన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రవి ఆ అమ్మాయిని నిఖిల్ దగ్గరకు తీసుకుని వచ్చి నిఖిల్ కు ప్రపోజ్ చేయమని తెగ ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మాయి వయసులో కూడా చాలా చిన్న పాప. ఆ అమ్మాయిని నిఖిల్ ను ఇంప్రెస్ చేయమంటూ యాంకర్ రవి తెగ హడావిడి చేశాడు. లేడీ యాంకర్ అయితే మరీ దారుణంగా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా ప్రపోజ్ చేయి అని చెప్పింది. ఆ మాటలు విని హీరో నిఖిల్ కూడా ఏంటి వీళ్ళ మాటలు అని కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆ అమ్మాయి పడుతున్న ఇబ్బందిని గమనించి యాంకర్లు మరీ శృతిమించుతుండడంతో రవి, నీకు మేనర్స్ లేదా? అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకు ప్రపోజ్ చేయకూడదు, ఇది నీకు తెలియదా అని చెప్పి ఆ వచ్చిన అమ్మాయితో సెల్ఫీ దిగి ఆ అమ్మాయిని పంపించేసి యాంకర్ల ఓవర్ యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడనే చెప్పాలి. ఇదంతా విని యాంకర్ రవి, మేమిద్దరు యాంకర్స్ అవులాగాలమా అని అడిగితే నిఖిల్ ఇండైరెక్ట్ గా ఎటకారంగా ఓ నవ్వు నవ్వాడు. యాంకర్లు కూడా మరీ దారుణంగా చిన్న పిల్లలతో ఇలా వ్యవహరించడం చండాలంగా ఉందని అందరూ అనుకుంటున్నారు. యాంకరింగ్ అంటే బూతుకి పర్యాయ పదంలా మారుస్తున్న ఈ యాంకర్లు భవిష్యత్తులో అయినా మారాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.